ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాలకుడి స్వామిని జ్ఞానగోపాల్ గోవిందమాల దీక్షపీఠం కర్మంగఢ్ హైదరాబాద్ నుండి. ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను. నేను ఈరోజే చదివానది. భగవంతుని నమ్ముకుంటే భగవంతుడు ఏ విధంగా రక్షిస్తాడు, ఏ విధంగా మార్గం అవుతాడు, ఏ విధంగా అతను మన మీద చూపించే కరుణ ఉంటుందో ఆ కరుణ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక స్కూల్లో రమణమ్మ అని ఒక టీచర్ పనిచేస్తుండేది. లేక ఆమెకు ఒక సంతానం కలిగింది. పిల్లవాడికి 5 సంవత్సరాలు వచ్చాయి. వచ్చినంత పిల్లవాడు ఆడుతూ ఒకసారి కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే ఆ పిల్లోడు కోమాలకు వెళ్ళిపోయాడు. మాట లేదు, ముచ్చట లేదు, ఏమీ లేదు, అలా కోమాలకు వెళ్ళిపోయాడు. తను డాక్టర్స్ ఎవరు చెప్తే ఎవరు వచ్చేసి ఇక్కడ డాక్టర్ బాగుంటాడు, అక్కడ హాస్పిటల్ బాగుంటుందంటే తను ఆ పిల్లవాడిని తీసుకొని తిరిగి వేసారిపోయింది. అప్పుడు తను ఇంట్లోకి వచ్చిన తర్వాత తనకి ఒక అలవాటు ఉంది. రోజు తను స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయం దగ్గర ఆగి లోపలికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళేదన్నమాట. అప్పుడు గుర్తొచ్చాడు స్వామి. ఇంకా పరుగున వెళ్ళిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఉన్న స్వామిని చూస్తూ తనకు జరిగిన ఈ అనుభవము, అశాంతి, పిల్లవాడికి జరిగింది మొత్తం స్వామికి నిలబడి చెప్పి, నాకు మార్గం చూపించయ్యా, నువ్వు ఉన్నామని గుర్తించలేకపోయానయ్యా, ఎవరు చెప్తే వారు వైపు మనిషిని కదయ్యా, రకరకాల ప్రలోభాలకు లోనైపోయి ఇక్కడ బాగుతుంది తిరిగాను, ఎక్కడా నాకు మార్గం దొరకలేదయ్యా, నాకు మార్గం చూపించే స్వామిని. నేను ఇప్పటివరకు ఏది అడగలేదని ఆమె కన్నీటి పర్యంతమే స్వామిని అడిగింది. అడిగి ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళు వచ్చి, ఎవరో కొత్త డాక్టర్ వచ్చాడమ్మా, మన ఊరికి ఒకసారి అక్కడికి తీసుకెళ్ళు అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళింది పిల్లోని. అతన్ని రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత, అమ్మ ఇది నా వల్ల ఏ పని కాదు, కానీ నీకు ఒక మార్గం చెప్తాను. మలేషియాలో ఒక డాక్టర్ ఉన్నాడు, అతను ముస్లిం. ఆ డాక్టర్ గారు ఇట్లాంటి కేసులు చూస్తారు, ఆయనని మీరు సంప్రదించగలిగితే మీకు ఈ జబ్బు నయమైపోతుందని చెప్పారనమాట. ఏం చేస్తుంది తన భర్త కూడా టీచరే. ఇద్దరు కూడా కూర్చొని ఆలోచించుకొని, మనం మలేషియా ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు ఆ డాక్టర్ని పిలుస్తాము, ఎప్పుడు మనము మన పిల్లవాడిని బాగు చేసుకుంటామని వాళ్ళు బాధపడుతూ మళ్ళీ అదే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామితోనే మొరబెట్టుకునేది. అలా మొరబెట్టుకొని ఉండగా ఒకసారి ఒక అర్ధరాత్రి ఒక అతను వచ్చి తలుపు కొట్టాడు. అర్ధరాత్రి అవడం మూలాన ఎవరా అని బయటికి చూస్తే అతని చేతిలో ఒక బ్యాగు, మెడలో స్టెథోస్కోప్ అది ఉన్నాడు, ఒక డాక్టర్ అనుకున్నాను. అతన్ని చూసిన వెంటనే తలుపు తీసి, అయ్యా చెప్పండి అని అంటే, అమ్మ నేను ఈ దారినే వెళ్తున్నాను, రేపు నాకు ఒక సెమినార్ ఉంది పక్క ఊళ్ళో, అది నా కారు పాడైపోయిందమ్మా, అందుకే నేను ఇవాళ రాత్రి మీ దగ్గర ఉండొచ్చా అని చెప్పేసి అంటే, అయ్యో దేవానంగా ఉండండి స్వామి అని చెప్పేసి అతన్ని పక్క ఏర్పాటు చేసి, మీరేమైనా తిన్నారా అంటే, లేదమ్మా ఏం తినలేదంటే అప్పటికప్పుడు భోజనం తయారు చేసి పెడుతున్నప్పుడు ఊరికే తన నోరుని ఇలా కదుపుతూ ఉందన్నమాట. అతనికి అర్థం అవ్వాల. అతను ఏం చేశాడు, పిలిచి, అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఏదో నోట్లో గునుగుతూ ఉన్నారు, నాకు అర్థం అవ్వట్లేదు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను మీకంటే. ఆమె ఏం చెప్పిందంటే, ఏం లేదయ్యా, నేను నారాయణని స్మరిస్తున్నాను అని చెప్పింది. అమ్మ ఎందుకు అనంటే, సహజంగా ఎవరైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, భగవంతుని స్మరించాలంటే ఏదో కష్టకాలం ఉన్నప్పుడు చాలామంది స్మరిస్తూ ఉంటారు. అలా ఏంటమ్మా మీరు ఏదైనా కష్టం వచ్చిందా అంటే, అవునయ్యా, ఆ రూమ్లో నా కొడుకున్నాడు, అతనికి మాట పడిపోయింది, ఇలా 5 సంవత్సరాల సమయంలో ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, ఆ పిల్లోడు జారి కింద పడ్డాడు, అక్కడ నా పిల్లోడు మంచం మీద ఉన్నాడు ఇప్పుడు. అయితే ఎవరో మలేషియాలో ఒక పెద్ద ముస్లిం డాక్టర్ ఉన్నాడట, ఆయన తప్ప ఈ పిల్లవాడిని ఎవరు చూడలేరని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళలేను, ఆయన కలిసే పరిస్థితి లేదు, మేము స్వతహాగా బీదవాళ్ళము, పైగా అంత పెద్ద డాక్టర్ మా కోసం వస్తారా, నేను ఈ పిల్లవాడిని తీసుకొని మేము వెళ్ళలేము, అందుకే నారాయణనే అడుగుతున్నాను నాకు మార్గం చూపించమని, ఆయనే చూపిస్తాడని నమ్మకంగా ఉన్నాను అని చెప్పాక వెంటనే, అమ్మ ఆ మలేషియా డాక్టర్ని నేనే అని చెప్పాడు. చెప్పాక ఆమె ఎంత తన్మయం చెందిపోయి నమస్కారం చేసి, అయ్యా మీరు ఇక్కడ అంటే, అమ్మ ఏం లేదు,
నాకు ఈ పక్కనే ఊర్లో ఒక సెమినార్ ఉంది, ఆ సెమినార్కి నేను తప్పకుండా హాజరవ్వాలి. ఆ క్రమంలో నేను మలేషియా నుండి వచ్చానమ్మా. ఎయిర్పోర్ట్ నుండి వెళ్తూ నా కారు ఇక్కడ పాడైపోయింది కాబట్టి నాకు ఇక్కడికి వచ్చాక నిస్సత్వం అనిపించేసి మీ శరణు వేడాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమిటి అని అంటే, ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఇక్కడికి పిలిపించి, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు స్మరించే నారాయణుడు ఇక్కడికి నన్ను పిలిచి నీ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి చక్కటి భోజనం నాకు పెట్టావు. నువ్వు, నేను నీ కొడుకును బాగు చేస్తానమ్మా తప్పకుండా. నిన్ను ఇది యాదృచ్ఛికంగా జరగలేదు, ఇది ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడి నీ దగ్గరికి పంపాడని వెంటనే ఆ పిల్లోడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం ఆ పిల్లోడు బాగైన తర్వాత అతను మలేషియా వెళ్ళిపోయాడు తిరిగి. ఆయన ఏం చెప్పాడు వెళ్ళేటప్పుడు తెలుసా? అసలు నేను ఎందుకు వచ్చాను, నేను వచ్చిన పని ఏంటి, నాకు భగవంతుడు ఉపచెప్పిన పని ఏంటి, ఈ పని కోసము ఈ చిన్న భక్తురాలి కోసము అక్కడున్న నన్ను లేపి నన్ను ఈ విధంగా తీసుకొచ్చి చివరికి నీ కొడుకుని నా చేత బాగు చేయించి నన్ను ధన్యుని చేశాడమ్మా అని చెప్పి అతను 2 చేతులకి నమస్కారం చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. జయ శ్రీమన్నారాయణ అని దండం పెట్టుకుని వెళ్ళాడు. గమనించారా? భగవంతుని కొలవడానికి మతం ఏమట్టు వస్తుందండి? మతం ఏమీ అడ్డురాదు. భగవంతుడు చాలా గొప్పవాడు. స్మరణ, ఆమె ఏది చేసింది లేదు, ఆయనని నమ్మి స్మరించింది. ఆ స్మరణ ఆ మలేషియాలో ఉన్న అక్కడికి చేరి అక్కడున్న అతన్ని తీసుకొచ్చి ఆ డాక్టర్ చేత బాగు చేయించి చివరికి ఆ పిల్లగాడిని చాలా మంచిగా అయిన తర్వాత అతను వెళ్ళాడు. ఇది భగవంతుడు లీల. ఇది నిజంగా ఒక ఆర్టికల్లో చదివాను, ఇది నిజంగా జరిగింది. జై శ్రీమన్నారాయణ.